గద్దర్ గారు పోయిన తర్వాత ఆయన వారసులు ఎవరు, వారసురాలు వస్తారా ఏంటి అనేది కూడా బోల్డ్ అంత చర్చ జరిగింది కదా. గద్దర్ గారు వెన్నెల గారికి ఇచ్చినటువంటి ఆస్తి వారసత్వం ఏంటి అంటే, ఎక్కడైతే అణచివేత అవుతుందో అక్కడ తిరగబాటు, ఎస్పెషల్లీ ఆడపిల్ల అన్నప్పుడు ఏడవద్దు. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది, లేదు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు వేసుకుని వెళ్తున్నారా? ఇది మ్యాక్సిమం వేసుకునే వెళ్తున్నాను. నాన్న చెప్పినే నేను రిప్రజెంట్ చేస్తున్నాను కదా. ఒకప్పుడు ఆయుధం పట్టుకోమన్నారు, అంటే అప్పుడు పరిస్థితులు అలా ఉండింది. కానీ ఇప్పుడు సో దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారు కూడా ముద్దు పెట్టడం. గద్దర్ గారు లేరు ఆ టైంలో ఏమనిపించింది అసలు? నాన్న చనిపోగానే నేను డాక్టర్స్ని అడిగినాను, మళ్ళీ వస్తాను నేను. డాక్టర్స్ అడిగినంటే నా కాలు చేయి పని చేయకపోయినా నా గొంతు పని చేస్తుంది, నా గుండె పని చేస్తుంది. బానిసలారా లెండిరా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా. చాలా వరకు గద్దర్ గారు పోయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తి, లేకపోతే ఆయన కూడబెట్టుకున్నటువంటి వీటన్నిటి మీద కూడా ఎక్కువ ఫోకస్ వచ్చింది కదా. ఆరోపణలు చాలా వినిపించాయి కదా. ఆరోపణలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన చనిపోయినాక నిందలేయడం తప్పు కదా. చాలా మంది ఇంకోలేమట వెన్నెల అమ్ముడు పోయింది అందుకే. అది తప్పే కాకపోతే ఎందుకు భయపడాలి? అంతకుముందు రాజ్యాధికారం రావాలి అంటే బుల్లెట్ అన్నారు, ఆ తర్వాత బ్యాలెట్ వైపు వచ్చారు అనే దాంతో పాటుగా ఆయన స్వయంగా ఓటు వేయడానికి రావడం అనేది దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు. ఆ తర్వాత దొరను దించాలంటే ఓటు హక్కుని వినియోగించుకోండి అన్నాడా లేదు? అట్లాగే దించారు కదా జనం. ఎక్కడైతే అణచివేత ఉండి తిరుగుబాటు ఉంటుందో అక్కడ గద్దర్ గారు బతికే ఉంటారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ఒక క్వీన్. ఎస్, నిజంగానే ఒక ప్రౌడ్ ఫాదర్కి తను ఒక క్వీన్, ఒక ఫైటర్. మనందరికీ కూడా తను మహాబోధి విద్యాలయ సెక్రటరీ, కరస్పాండెంట్గా తెలుసు. అలాగే లేటెస్ట్గా పొలిటీషియన్గా కూడా మారారు, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అండ్ గద్దర్ గారి కూతురు వెన్నెల గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వెన్నెల గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ అండి. థ్యాంక్ యూ. సో నేను క్వీన్ గురించి మాట్లాడుకోవడానికి ముందు ఫస్ట్ వెన్నెల గారిని చూడగానే గద్దర్ గారు గుర్తొచ్చారు. కూతురు వారసురాలు దానికంటే కూడా ఇమ్మీడియట్గా మీరు వేసుకున్నటువంటి కండువా ఉంది చూడండి, కంబలి కనిపిస్తోంది నాకు. యూజువల్గా గద్దర్ గారిని చూడగానే అదే కంబలి కనిపించేది. అవును, తను వేసుకుందేనా? అది నాన్న వేసుకుందండి. ఎందుకు అలా వేసుకోవాలనిపించింది? ఆయనని రిప్రజెంట్ చేస్తూ ముందుకొచ్చాను. ఆయన సిద్ధాంతాన్ని, ఆయన పాటని, ఆయన మాటని ముందుకు తీసుకుపోవాలని వచ్చాను కాబట్టి సో ముందుగా నా బాధ్యత ఇది. నేను దీనివల్లనే వచ్చాను, దీని గురించే పోవాలి, ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలి అని ప్రతి నిమిషం నాకు జ్ఞాపకం చేసేలాగా అది వేసుకున్నా. గద్దర్ గారు మన నుంచి దూరం అయిపోయి నెలలు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు మనం ఉన్నంత వరకు ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. ఆయన వెళ్ళిపోయారు అనేటువంటి ఆ లోటు, అవన్నీ వెళ్తీ అనేది తెలియకుండానే ఉంది, ఫిజికల్గా ప్రెజెన్స్ లేకపోయినప్పటికీ కూడా. బట్ గద్దర్ గారు పోయిన తర్వాత ఆయన వారసులు ఎవరు, వారసురాలు వస్తారా ఏంటి అనేది కూడా బోల్డ్ అంత చర్చ జరిగింది కదా. గద్దర్ గారు వెన్నెల గారికి ఇచ్చినటువంటి ఆస్తి వారసత్వం ఏంటి అంటే, ధైర్యం, ఓకే, తెగింపు. ఎక్కడైతే అణచివేత అవుతుందో అక్కడ తిరగబాటు. చిన్నప్పటి నుంచి అట్లాగే పెంచాడు. ఎస్పెషల్లీ ఆడపిల్ల అన్నప్పుడు ఏడవద్దు, భయపడొద్దు, ఏదైనా కొట్లాడి సాధించుకోవాలన్నాడు. కాబట్టి ఆ ధైర్యం నాలో ఉంది అని నేను అనుకుంటున్నాను. సో అది ముందు నుంచి అలాగే వెన్నెలని అంతే ధైర్యంగా ఉండాలి, లేకుంటే అలాగే ఫైటర్గా ఉండాలి అని పెంచారా? ఏం చెప్పేవాళ్ళు అసలు? అంటే అలా చెప్పేవాడు కాదు. మేము చిన్నప్పటి నుంచి నాన్నతో ఉన్న వాళ్ళని చూసాము, ఎంతోమంది అక్కల్ని, చెల్లెల్ని, అమ్మల్ని చూసాం కదా. సో జననాట్య మండలి, విప్లవకారులు, వాళ్ళతో పుట్టి పెరగాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా సమాజం కోసం సేవ చేశారు, దేనికోసం పోయారు, వాళ్ళ లైఫ్ త్యాగం చేసి దేనికోసం కొట్లాడి తమ ప్రాణాలు ఇచ్చారు చూడండి. అనుకోకుండానే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు సబ్ కాన్షియస్ మైండ్ క్యాచ్ చేస్తుంది వాట్ వి
టాక్, వాట్ వీ లిజన్, హౌ వీ బిహేవ్, అది అనుకోకుండా మాకు అందరు ఫ్యామిలీ అందరికి వచ్చింది కాబట్టి సో ధైర్యం ఆటోమేటిక్ వచ్చింది. ఇంకా చిన్నప్పటి నుంచి కష్టాలు, అణిచివేత ఎదుర్కోవడం, వాటిని అవన్నీ లైఫ్లో భాగం అయిపోయి ఆ ధైర్యాన్ని వచ్చేసిందండి. సో ఇది గద్దర్ గారి కంబలి వేసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు మీరు? నాకు టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి వేసుకున్నాను. ఎందుకంటే నాన్నగారు ఏ పొలిటికల్ పార్టీలో వెళ్ళలేదు, కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. 2017 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ సపోర్ట్ చేస్తున్న చివరి వారికిలో చనిపోయారు, సపోర్ట్ చేస్తూ చనిపోయారు. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గారు, ప్రియాంక గారు వాళ్ళు ఒక అవకాశం, నాన్నగారికి ఒక నివాళిగా, ఒక హానర్గా గద్దర్ అన్న పాట ఆగిపోవద్దు, ఆయన చిరస్థాయి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రెడీ ఉంటే మనం ఏదైనా ఇస్తాము, అవకాశం ఇస్తాం అన్నప్పుడు నేను కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పుడు సో కాంగ్రెస్ జెండా పుచ్చుకునే ముందు బాధ్యత, గద్దర్ అన్న బాధ్యత, ఆయన బిడ్డగా ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలన్న గుర్తుగా సో ఈ గొంగలి వేసుకొని అప్పుడు కాంగ్రెస్ కండువా రేవంత్ అన్నతోని వేయించుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది, లేదు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు వేసుకుని వెళ్తున్నారా? ఇది మ్యాక్సిమం వేసుకొని వెళ్తున్నాం, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ బీన్ రిప్రజెంటింగ్ టు ద పీపుల్. అంతే కదా, అట్లా నాన్న మీతో ఉన్నారు అనేది. అంతే, నాన్న మీతో, నాన్న చెప్పినే నేను రిప్రజెంట్ చేస్తున్నాను కదా. చెప్పినామంటే అన్యాయాన్ని ఎదిరించాలి, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరగబడాలి. ఆ తిరగబడు ఒకప్పుడు ఆయుధం పట్టుకోమన్నారు, అంటే అప్పుడు పరిస్థితులు అలా ఉండింది. కానీ ఇప్పుడు చాలా మంచి మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం, ఆ ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని ప్రజలకు ఇవ్వాలని ఆయన ముందుకు చివరి వారికి, అంటే అందుకే ఆపరేషన్ వెళ్ళారన్నమాట. చివరి వారికి తను ఆ ఓటు హక్కుని ప్రజలకు అందజేయాలన్నారు. కాబట్టి వాటిని నేను ముందుకు తీసుకుపోవాలని ఒక ధ్యేయంగా తీసుకొని ముందుకు వచ్చాను. కాబట్టి ఆ జ్ఞాపకంగానే నేను దట్ ఐ వాంట్ టు రిప్రజెంట్. ఇఫ్ ఇట్ ఆల్ దే వాంట్ టు సీ మీ యాజ్ ఎ వెన్నెల, దే షుడ్ నో అంటే ఆ వెన్నెలమ్మ అంటే అన్యాయం ఎక్కడ ఉంటాడో అక్కడ సేమ్ నాన్నలాగా వాయిస్ ఇవ్వాలి అని. సో ఇప్పుడు నాన్నగారి గుర్తులు అంటే గద్దర్ గారిని చూడగానే టక్కున గుర్తొచ్చేది ఒక గొంగళి గుర్తొస్తుంది, చేతిలో కర్ర కూడా గుర్తొస్తుంది కదా. అది ఎక్కడ ఉంది ఇప్పుడు? అది చేతిలో కర్ర ఇంట్లో ఉంది, అది ఇంట్లో, అది పట్టుకొని తిరగట్లేదు. అది కూడా ఇచ్చారు, పట్టుకొని తిరుగుమంటే నేను అది కూడా బాధ్యత వస్తుంది, దాన్ని కూడా పట్టుకొని తిరుగుతానని చెప్పాను అనమాట. సో అది ఇంట్లో ఉంది, ఆయన గజ్జలు, ఆయన గొంగలి అన్ని ఇంట్లో ఉన్నాయి. సో నాకే కాదు చాలా మందికి కోవిడ్ తర్వాత నాన్నగారికి గొంగలి ఇచ్చారు, తన కట్టి ఇచ్చారు, తన గజ్జలు ఇచ్చారు. అంటే ఎవరైతే ప్రజల కోసం తన మనసులో రగులుతున్న బాధగా ఆయన అది ఫీల్ అయినప్పుడు హగ్ చేసుకొని కిస్ పెట్టి అది నువ్వు పట్టుకో, దీన్ని పట్టుకో, తింపు అని చెప్పి ఇచ్చారన్నమాట. సో హీ వాజ్ హ్యాండింగ్ ఓవర్ the responsibility of the society to different sort of people wherever he met అనమాట. సో దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారు కూడా ముద్దు పెట్టడం, అంటే యూ హ్యావ్ సీన్ ద స్పిరిట్, బర్నింగ్ స్పిరిట్ ఇన్ రాహుల్ గాంధీ గారు. అలాగే అంటే చిన్నప్పుడు ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఆ బర్నింగ్ స్పిరిట్ వల్ల ఆయన ప్రజలకు వచ్చారు. రాహుల్ గాంధీ గారు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా త్యాగాల ఫ్యామిలీ. అట్లాగే దే కెన్ హ్యావ్ దేర్ నార్మల్ అండ్ హ్యాపీ లైఫ్ ఫర్ ఎవర్, తరతరాలు ఇంట్లో కూర్చొని బతకొచ్చు. కాకపోతే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ప్రజల మధ్యలోకి వస్తున్నారు చూడండి, దాని ముద్దాడరు. అలాగే చూస్తే ఎంతోమంది నాయకులని, ఎంతోమంది కళాకారులని, పొలిటీషియన్స్ని, నార్మల్ ప్రజల్ని, ప్రజా సేవకులని, వాళ్ళు ప్రజల కోసం అయితే ఏ చేస్తున్నారో వాళ్ళకు ఆ గొంగడిచ్చాడు, కట్టిచ్చారు. ఇప్పుడు అవన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. వీ హ్యావ్ సీనింగ్, నాకు ఆల్రెడీ నాకు కట్టిచ్చేశాడు, కళాకారులు నాకు కట్టిచ్చేశారు, నాకు గొంగడిచ్చేశారు అన్నారు. సో ఐ టెల్ దట్ గద్దర్ గారు బతికే ఉన్నారు, ఎప్పుడు బతికే ఉంటారు. ఎక్కడైతే అణచివేత ఉండి తిరుగుబాటు ఉంటుందో అక్కడ గద్దర్ గారు బతికే ఉంటారు, కళారూపాలలో బతికే ఉంటారు, జ్ఞానం ద్వారా బతికే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే అణచివేతని తిరగబడతారో, ఎవరైతే ఎక్కడైతే అణచివేత ఉంటే గొంతే పాడుతారో అక్కడ గద్దర్ అన్న ఉంటారు, వాళ్ళే ఆయన వారసులని అనుకుంటున్నాను. సో వెన్నెల గారికి ఆ గద్దర్ గారి వారసత్వంగా గొంతు కూడా వచ్చిందా, గళం వచ్చిందా? గళము నాకు పెద్దగా ఏం రాలేదు. చిన్నప్పటి నుంచి నేను నాన్నగారి లేని సమయంలో నన్ను జననాట్య మండలి ద్వారా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తింపేశారనమాట.
సో ఎక్కువ డ్యాన్స్ వేయించేవాళ్ళం. ఓకే. సో ఇంకా నాకు డ్యాన్స్కి అలవాటు అయిపోయాను. తర్వాత పాటలు ఆడపా ఎక్కువ కోరస్ పాడేవాళ్ళం. ఇంకా తెలంగాణ మూమెంట్లో కూడా మేము ఎప్పుడు వెనకలే ఉన్నాం, బ్యాక్ ఎండ్ ఉండి పాడేవాళ్ళం. అప్పుడప్పుడు పిల్లల కోసం ఐ స్టార్టెడ్ సింగింగ్ అగైన్. ఓకే. నా పిల్లల కోసం ఏం నేర్పి టీవీ పెట్టాలి, బికాస్ ఇమీడియట్లీ ఇంకో చిన్న బాబు కాబట్టి. కార్టూన్ నెట్వర్క్లో సో కార్టూన్ ఏం లేదు, ఓన్లీ నాన్న పాటలే పెట్టడము, లైక్ యానిమల్ ప్లానెట్ పెట్టడం, నాన్న పాటలు పెట్టడం, వాళ్ళ కోసం పాడడం స్టార్ట్ చేశా. ఒక పాట? చాలా ఉన్నాయి పాటలు. నాన్న పాట ఏదైనా అద్భుతం, ఏదైనా గుండెని కదిలిస్తుంది. అట్లా పాడమంటారా? ప్లీజ్. 2 years ముందే మూవీ రిలీజ్ కాలేదు, 2 years ముందే ఈ సాంగ్ నాన్న షూటింగ్కి వెళ్ళారు, బాగా వైరల్ అయింది. ఆ పాట పాడతాను. ఆ పాట ఒక్క పాట వింటే చాలు. ఆ పాటలో ఎంత రైట్ మెసేజ్ ఇచ్చారంటే, ప్రజలు ఎక్కువ ఏం చదవాల్సిన అవసరం లేదు, ఏం వినాల్సిన, జస్ట్ అది ఫాలో అవుతే చాలు. అది కొంచెం పాడతాను. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుది గుంజుకుందామురో, నా బానిసలారా లెండిరా. నాకు జన్మనిచ్చిన తల్లి, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకు, బానిసకొక బానిసగా ఎన్నాళ్ళు బతుకుతావు తల్లి, రాజ్యాధికారంలో సగం సర్వం కాకుండా ఈ బానిస సంఖ్యలు ఎప్పుడు తెంచుతావు తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు నీ కన్నుల నిండా నీలు, నువ్వు బతుకును మార్చే శక్తివి, దాస్య విముక్తి దాతవు, నువ్వు సింగులు జెక్కితే సాలో, సింహం పరుగులు దీసు, జూలు దులుపుకొని పోవు, తోక ముడుసుకొని ఉరుకు, అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం, నవతరమా యువతరమా, భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమర ప్రేమికుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించే తలపడే సైన్యమా, శౌర్యమా ధైర్యమా, నా బానిసలారా లెండిరా, రాజకీయ బానిసలారా రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, భావితరాల బాటరా, బాబాసాహెబు బాటరా, నా బానిసలారా లెండిరా, భారతమాత రాజ్యాంగం 7 తరాల త్యాగం, అది జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం, నా బానిసలారా లెండిరా, బోలో రే జై భీమ్, జై భీమ్ జై భీమ్ జై భీమ్, ప్యార్ సే బోలో జోర్ సే బోలో దిల్ సే బోలో బోలో, బానిసలారా లెండిరా. ఇక్కడ బానిసలారా అంటే ఒక అణిచివేయబడ్డ వాళ్ళు, ఒక చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న వాళ్ళని బానిసలారన్నారు. సో ఈ పాట ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎ వెరీ గ్రేట్ మెసేజ్ టు ద పీపుల్. అది వింటే చాలు రోమాలు నిక్కబరుస్తాయి. మీ కళ్ళల్లో కూడా చెమ్మ కనిపిస్తుంది. ఎమోషనల్ మూమెంట్. That's what it is. Any people who listen that song 2-3 సార్లు వింటే ఆ ధైర్యం వస్తుంటుంది, ఆ ధైర్యం వస్తుంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్ గారు. ఒక కవి కళాకారుడుగా తను ఉన్నా లేకపోయినా ఎప్పటి వరకైతే ఈ అణచివేత స్త్రీ మీద, పిల్లల మీద, సమాజం మీద అణచివేత ఉంటుందో ఈ పాట ఆ విధంగానే ఉంటుంది. అవును, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఆ పాట పాడినందుకు, మాకు మళ్ళీ ఒకసారి గద్దర్ గారిది ఆ కళాన్ని గళాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. That song itself is like that. You see, if at all you see any song of గద్దర్ గారు, అది పాడుతుంటే నేను ప్రాక్టికలీ సీన్ నా 1 year బాబు, 6 నెలల బాబు రియాక్ట్ అయ్యేవాడు పాట. ఆ వైబ్రేషన్స్ గుండె నుంచి మీరు చూస్తే, నా బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, గుండెని అత్తుకుంటాయి. అంటే ఇఫ్ యూ సీ హిస్ టచ్ అట్లా. అలాగే ఇప్పుడు చూస్తే, మదనా సుందారి మదనా సుందారి
సందేలా పొద్దుల్లో జమిని పాపడదో మదన సుందారి టచ్ యూను తగులుతుంటుంది. ఇంకో సాంగ్ చాలా అంటే బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నౌరో నైజాము సర్కారోడా సుటు సుటు సూర్యపేట నట నల్ల నడమగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కింద కొడుకో గోలుకొండ కింద కొడుకో గోలుకొండ కింద కొడుకో నైజాము సర్కారోడా నిన్ను పాతి పెడతాం కొడుకో నీ గోరి గడతాం కొడుకో నైజాము సర్కారోడా. అప్పుడు విన్న అదే వైబ్రేషన్. అప్పుడు పాడిన పాటకు ఏ చిన్న పిల్లోడైనా you feel that. So that is the greatest vibe you get in గద్దర్ గారు సాంగ్స్. అంటే ఏ మహాను కవి అయినా, ఇప్పుడు ఘంటసాల గారు చూసినా కానీ, మన బాలసుబ్రహ్మణ్య గారు చూసినా కానీ, మన ఎస్పి మేడం చూసినా కానీ, శైలజ గారు కానీ, అలాంటి ఎలా ఎంత పెద్ద కళాకారుల గానం త్రూని దే టచ్ యువర్ హార్ట్ అండ్ దే మేక్ యూ ఫీల్ వైబ్రెంట్ అండ్ మేక్ యూ ఫీల్ వాట్ ఈస్ ద రియాలిటీ. నిజంగా కదలిక అనేది మనలో రాకపోతే అందులో అర్థం అనేది ఉండదు. నిజంగానే అసలు ఆ పాటకి కానీ ఆ కవిత్వానికి కానీ దేనికి అర్థం ఉండదు. మనలో ఒక మూమెంట్ అని రావాలి, ఒక చలనం అనేది రావాలి, లేకపోతే ఉండదు. అది గద్దర్ గారు చేశారు, ప్రతి ఒక్కరిని కదిలించారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు, రీచ్ అయ్యారు ఆయన. సో మీకు ఇప్పుడు ఈ పాటలు ఇవన్నీ ఆ కలం గళం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆ వైబ్రెంట్గా అనిపిస్తుంది, ఎస్ నేను గద్దర్ కూతుర్ని అనేది ఒక ఫీల్ ప్రతిసారి ఉంటుంది. ప్రతి ఒక్కరు గద్దర్ గారి గురించి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరు గద్దర్ గారి పోరాటాన్ని గురించి చెప్పినప్పుడు, ఆయన ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు అనిపిస్తుంది అట్లా. నాకు గద్దర్ గారి కూతురు అని ఒక ఆనందం, ఆయన నుంచి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఆయన ఒక శిష్యురాలుగా ఆయన బాటలో ముందుకు వస్తున్నాను, ఆయన జెండా పట్టుకొని వెనకలు వస్తున్నానని ఒక ఆనందం చాలా ఉంది. గద్దర్ కూతురుగా అంటే నార్మల్గా కూతురుగా ఉండి ఆయన ప్రివిలేజెస్ తీసుకొని కూర్చోవచ్చు, బట్ ఐఎమ్ మూవింగ్ హెడ్ యాజ్ ఇస్ ఫాలోవర్. కొద్దిపాటిగా ఆయనంత పెద్దగా చేయలేను, పెద్దగా పాడలేను, రాయలేను, కదిలించకపోవచ్చు. కాకపోతే ఆయన కోసం రైట్ ఆయన వేసిన అడుగుల్లో 2 జెండాలు పట్టుకొని స్లోగన్స్ ఇస్తూ రైట్ ఒక 10 అడుగులు వేస్తానన్న ధైర్యము, 10 అడుగులు నడుస్తానన్న ధైర్యము, నా వంతు సమాజానికి ఏమన్నా కొద్దిపాటి చేస్తాననే ఆ ధైర్యమే ముందుకు వచ్చాను. సో ఇప్పుడు గద్దర్ గారు పోయి నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇన్ని అయిన తర్వాత ఒక్కసారి ఆ మూమెంట్ని ఆ స్టేజ్ని కనుక తలుచుకుంటే గద్దర్ గారు లేరు, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక తోడు లేకపోతే ఒక వాయిస్ లేకుండా పోయింది, ఆ ఒక మూమెంట్ అనేది లేకుండా పోయింది అనుకున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? ఆ టైంలో ఏమనిపించింది అసలు? జనరలీ అయితే నాన్న చనిపోగానే నాన్న అలాగే చేసేవాడు అనమాట. ఒక టాస్క్ కంప్లీట్ కాకుండా ఇంకో టాస్క్ వుడ్ బి రెడీ నెక్స్ట్ వాట్ అన్నట్టు. సో నాన్న చనిపోగా నెక్స్ట్ ఏం చేయాలి, ఐ నో ఇట్ ఇస్ చనిపోయాడు, ఇంత సడన్గా దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. ఆ ఒక రెస్పాన్సిబిలిటీ ఒకటి వచ్చేసింది. తర్వాత అమ్మ, నేను ఓడిపోయిన తర్వాత అమ్మ బాగా ఏడ్చింది. సో దెన్ ఐ ఫెల్ట్, అరే గెలిచుంటే తప్పు చేశానా, నాన్న పేరేమన్నా తక్కువ చేసేసానా, ఎలక్షన్స్లో వెళ్ళి ఓడిపోయానా, అంత పెద్ద వ్యక్తిని నేను ఓటమి పాలు చేశానా, తీసుకోవాల్సింది. దెన్ అప్పుడు ఫెల్ అయ్యి అంటే నాన్నని అప్పుడు ఐ ఫెల్ట్ కొంచెం అమ్మ ఏడ్చేస్తే, అయ్యో బిడ్డ ఓడిపోయినావా బిడ్డ, ఎంత కష్టపడ్డావు, గెలిచింటి బాగుంటూ ఉండేవాళ్ళు అన్నప్పుడు అప్పుడు దెన్ ఐ ఫెల్ట్ కొంచెం నాన్న లేరు, అరే తప్పు చేశానా అని ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఎస్పెషలీ ఇంకా బతికుంటే ఒక 10 ఏళ్ళు మేబీ తను అన్నమాట, నాన్న మీరు ఆపరేషన్కి వెళ్తున్నారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి గద్దర్ ప్రజా పార్టీ అంటున్నారు, బికాజ్ వీఆర్ డూయింగ్ ఆల్ క్లరికల్ వర్క్ ఫర్ హిమ్. వస్తుందమ్మా వస్తుంది, నేను ఉంటాను కదా. నేను డాక్టర్స్ని అడిగినాను, మళ్ళీ వస్తాను నేను. డాక్టర్స్ అడిగినంటే నా కాలు చేయి పని చేయకపోయినా నా గొంతు పని చేస్తుంది, నా గుండె పని చేస్తుంది. నా గొంతునై అంపశయం మీద పడుకొని, అంటే హాస్పిటల్ నుండి భీష్ములాగా అంపశయం మీద పడుకొని ఐ విల్ గివ్ మై వాయిస్, ప్రపంచాన్ని మార్చేస్తా, ఉప్పనే ఎగసి వస్తా, ప్రపంచాన్ని మార్చేస్తా, స్వర్గాన్ని భూమి మీదకి దించుతా, తెలంగాణని ఒక రిప్రజెంట్ చేసి ఐ విల్ గివ్ ఇట్ టు ది ఎంటైర్ కంట్రీ అని ఒక చాలా ఏదో ధైర్యంగా చెప్పారు కదా.
దట్ ఎప్పుడో ఒకసారి అది డౌన్, అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. మళ్ళీ అనిపించింది దెన్ మీలాంటి వాళ్ళు చాలామంది ఏం లేదు అన్న యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్ కమింగ్ ఇన్ ద ఫ్రంట్, వాయిస్ ఇవ్వడంలో ఎస్ ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్ లో ఇచ్చారు టికెట్ కూడా, ముందే అనౌన్స్ చేసి ఉంటే. దే కుడ్ బి మెనీ రీజన్స్ ఫర్ దట్. సో ఎనీథింగ్ మనం తీసుకొని పోవడం ఈజ్ ఇంపార్టెంట్. సో అదే చెప్పాను అనమాట, అమ్మాయి నువ్వు ఓడిపోయావు ఫీల్ అవుతున్నావు అంటే, లేదు వెన్ దే హ్యావ్ గివెన్ మీ ద ఆపర్చునిటీ, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, ప్రజల కోసమే ఉంటాను మొదటిది. రెండోది అంటే నేను ఓడినాను ఎందుకంటానండి, యుద్ధం గెలిచింది, రాజు గెలిచినాడు. యుద్ధంలో నేను ఒక సైనికురాలే, నా కత్తి ముందే ఇరిగిపోయింది, కానీ నా రాజ్యం గెలిచింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ప్రజారాజ్యం గెలిచింది. మళ్ళీ తెలంగాణకు ఒక అవకాశం వచ్చింది, ప్రజాపాలన అవకాశం వచ్చింది, సమాజమైన సమాజం దాన్ని ఏర్పరచుకోవడానికి ఎవరైతే మా నాన్నగారు ఎంతోమంది కళాకారులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, సంఘ సేవకులు దీనికోసం ప్రయత్నించారో అది ఏర్పడింది. సో ఐ హ్యావ్ వన్ ద వార్ అని చెప్పాను అనమాట. సో మీకు మహాబోధి విద్యాలయానికి సంబంధించినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంది. ఏదైతే ఫాదర్ ఆశించారో, ఎందుకోసమైతే ఆ స్కూల్ పెట్టారో దాన్ని రన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కదా. సో దాంతో ఉన్నటువంటి అసోసియేషన్ అటాచ్మెంట్ ఎలా ఉంది? మొదటిగా నా బాధ్యత ఫ్యామిలీ, కుటుంబాన్ని యాజ్ అ ఉమెన్. ఎందుకంటే చిన్న పిల్లలు దే స్టార్టెడ్ వాకింగ్. సో రెండోది ఇమీడియట్గా మహాబోధి విద్యాలయ, అక్కడ తర్వాత నాన్న సమాధి పెట్టినాక ఇంకా బాధ్యత పెరిగింది. ఒకటేంటంటే జ్ఞానం ఒక్కటే మిగులును అని తన మెసేజ్ అన్నమాట. ఎవరు ఉన్నా లేకపోయినా జ్ఞానం మిగులుతుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచుతామో సమాజంలో అణిచివేత, అసమానతలు తగ్గిపోతాయి. సో ఖచ్చితంగా మనము స్కూల్, రైట్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ కేటగిరీ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషలీ ద డౌన్ రోడ్ పీపుల్ అనేది ఉంది. కాబట్టి ఐ గాట్ వెన్ ఐ వాస్ టీచింగ్ ఫర్ MBA గ్రాడ్యుయేట్, ఐ ఫెల్ దట్ ఐ వాంటెడ్ టు కమ్ టు స్కూల్, గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అయితే మన స్కూలే కదా, వర్కింగ్ సమ్వేర్ ఎల్స్ ఎందుకు, మన స్కూల్ని డెవలప్ చేద్దాం, మన పిల్లలకు సేవ చేద్దాం. ఐ కేమ్ డౌన్. ఇట్స్ 10 years ఐఎమ్ బీయింగ్ దేర్ ఇస్ ఎన్ ట్రస్టీ యాజ్ వెల్ యాజ్ అన్ జనరల్ సెక్రటరీ. సో డెఫినెట్లీ ఈ టైంలో కూడా ఎలక్షన్స్ మూమెంట్లో కూడా ఐ వాజ్ జస్ట్ అప్డేటింగ్, నాకు మెసేజ్ పెట్టేయండి, నైట్లో చూసుకునేదాన్ని ఏమేమి వర్క్ అయిందని. నౌ ఆల్సో డైలీ ఐఎమ్ గోయింగ్ దేర్. whenever I'm getting time going, daily I talk to them, I see their responsibility. అది నడపాల్సిందే, దట్ హ్యాస్ టు బి దేర్ ఫర్ ఎవర్. అట్లా కోవిడ్ అప్పుడు కూడా నాన్న స్కూల్ నడవది కష్టం మీద అంటే, ఏం పర్లేదు నాన్న, నడవకపోతే మనం క్లోజ్ చేద్దాం, లేకపోతే గవర్నమెంట్ హెల్ప్ ఇద్దాం, లేకపోతే NGOస్కి ఇద్దాం. ఐ మీన్ ఐ సెట్ ఏం లేకపోతే మొత్తం గద్దర్ విమల గార్డెన్ చేసేసి చిన్న పిల్లలకు, వృద్ధులకు అని పెట్టేసి ఒక పార్క్ లాగా చేద్దాము. బికాస్ నౌ డేస్ పార్క్స్ ఆర్ నాట్ దేర్, ఎస్పెషల్లీ ది చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్ పర్సన్స్. అది పెట్టేద్దాం, మీరు చచ్చిపోతే మీ బొందలు ఆనే పెడతాను. సో అన్ఫార్చునేట్ ఫార్చునేట్ అట్లాగే అయింది. సో దట్ ఈస్ మై ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అట్లాగే తర్వాత మళ్ళీ ఇంకా నాన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చాను కాబట్టి, వాట్ ఎవర్ ఐ కెన్ డూ, రైట్ మెసేజ్ టు ద పీపుల్. అది కూడా జ్ఞానం. ఇక్కడేమో స్కూల్ పిల్లలకేమో చదివించడం, జ్ఞానం పంచడం. అట్లాగే నాన్న చేసింది ఏంటంటే ప్రజలకు కూడా జ్ఞానోదయం కల్పించారు ఆయన పాటతో. సో ఆయన మెసేజ్గా నాకు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి, మా ఏరియా నుంచి ఆ బాధ్యతగా ఐ విల్ గివ్ ద రైట్ మెసేజ్ అండ్ ఐ ట్రై టు డూ ద సర్వీస్ టు ద పీపుల్. సో మహాబోధి విద్యాలయాలో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి పెట్టుకున్నారు. ఎవరెవరిని తీసుకోవాలి, మనం ఎవరికి చదువు చెప్పాలి అనే దాంట్లో కూడా ఉన్నాయి కదా. అవును, జనరల్ అయితే పువర్ పీపుల్, లో ఇన్కమ్ లెవెల్ పీపుల్ని తీసుకుంటాం. సెకండ్ ఏంటంటే లోకల్ ఏరియా, ఫోకస్ ఆన్ లోకల్ పీపుల్. ఎందుకంటే మనకు లోకల్ అంటే చిన్న ఊర్లు, చిన్న రాజ్యాలు బలోపరచాలి, అదొకటి. ఒక ఇల్లు బాగుపడి పక్కింటి వాళ్ళు బాగుపడితే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది. మన ఏరియా స్కూల్ పెట్టిందే మన ఊరు, మన యాప చెట్టు. మన యాప చెట్టు ఎవరి కింద నీడ. సో మన స్కూల్ అంటే మన స్కూల్ అక్కడ ఏరియా వాళ్ళని బాగా చదువు, ఎందుకంటే అదంతా స్లమ్ ఏరియా, లో క్యాడర్ ఏరియా కాబట్టి అక్కడ వాళ్ళ ఫోకస్ చేసాము. మొదటి లోకల్ ఏరియా వాళ్ళకు. రెండవది ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ సెంట్రిక్గా ఫోకస్ చేస్తూ ఉన్నాం సిన్స్ 10 years. ఉమెన్ ఏంటంటే జనరలీ ఫస్ట్ మ్యారేజ్లో ఒక పాపనో 2 పాపలు ఉండి మళ్ళీ చనిపోవడమో, భర్తలకు డైవర్స్ అయ్యి ఇంకొక మ్యారేజ్ అయిందనుకోండి, వాళ్ళకు ఇంకో పిల్లలు పుడితే, సో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలు ఒకరికి ఫ్రీషిప్, కంప్లీట్ ఫ్రీషిప్, అదొకటి చేస్తున్నాం పిల్లల కోసం. అండ్ రెండవది ఏంటంటే ఉమెన్కి ద ఉమెన్ చదువుకొని
జాబ్ చేస్తూ బ్రేక్ ఇచ్చి డెలివరీకి ఒక 1 year 2 years వరకు దే నీడ్ టు ద కెరియర్ గెట్ బ్రేక్ అవుతుంది. అలా అవుతుంది. ఇంకేంటంటే ఉద్యోగం చేసిన ఎకనామిక్ ఇండిపెండెన్స్ పోతుంది. సో ఆ లోకల్ ఉమెన్కి ఎక్కువ ఫోకస్ చేస్తాను అనమాట. ఎందుకోసము అంటే వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తాను. డెలివరీ తర్వాత 3 months 1 month వాళ్ళు వస్తా అంటే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఇవ్వడం, ఇచ్చేసి వెళ్ళిపోవడము. లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకోవచ్చు. వి ప్రొవైడ్ ఆయా సపరేట్ రూమ్, అందరు స్టాఫ్, నేను కూడా చూసుకుంటాం పిల్లల్ని అందరు అనమాట. సో వీ టేక్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్. ఆల్మోస్ట్ 15 పిల్లలు, ఈ 10 yearsలో 15 పిల్లలు అక్కడ పెరిగి పెద్దగా అయిపోయారు. ఆల్సో పిల్లలు తీసుకోరావచ్చు. సపోజ్ పిల్లల్ని వేరే స్కూల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకొని ఆ స్కూల్ నుంచి తీసుకొని వచ్చి మన స్కూల్లో పెట్టుకొని టేక్ కేర్ లాగా దే కెన్ బీ విత్ దెమ్. అదొక టాప్. దే ఫీల్ వెరీ అంటే కాన్ఫిడెన్స్ ఉమెన్, అరే నాకు ఆపర్చునిటీ వచ్చింది కదా. సో ఇంకా చిన్న ఇన్ఫెంట్ ఉన్న పీపుల్ మీరు వెళ్ళి పాలు ఇచ్చేసి రావచ్చు అని కూడా చెప్పాం. రీసెంట్గా జాయిన్ అయింది. బ్రేక్లో షీ విల్ గో, షీ విల్ ఫీడ్ ద బేబీ అండ్ షీ కమ్ బ్యాక్. అండ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ మచ్. నాకు చదువు చెప్పాలి అని ఉంది కాబట్టి. సో అట్లా ఆస్పైరింగ్ వాళ్ళని వీ హీన్ కనెక్టింగ్ ఇట్. అండ్ ఉమెన్కి హూ వాంటెడ్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ కానీ బీఎడ్ కానీ ఇంకా పీజీ కానీ చేస్తే వాళ్ళకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి వెళ్ళేటప్పుడు వీ డోంట్ కన్సిడర్ ఇట్స్ ద లాస్ ఆఫ్ పే. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ తీసుకొని లాస్ ఆఫ్ పే చేయం, అట్లా అనమాట. సో దీస్ ఆర్ ఉమెన్ ఓరియంటెడ్. అండ్ చైల్డ్ సెంట్రిక్ అంటే వీ అష్యూర్ ఫస్ట్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆర్ దీస్ 2 things వీ ఫోకస్. థర్డ్ డిసిప్లిన్. ఈ 3 ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ చదువుతుంది. అయితే చాలా వరకు గద్దర్ గారు పోయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తి లేకపోతే ఆయన కూడబెట్టుకున్నటువంటి వీటన్నిటి మీద కూడా ఎక్కువ ఫోకస్ వచ్చింది కదా. బోల్డ్ అంతా క్రిటిసిజం కూడా వచ్చింది ఆ టైంలో. ఆరోపణలు చాలా వినిపించాయి కదా. ఆరోపణలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నాన్నగారు చనిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో నేను ఐ వాజ్ ఇన్ అంబులెన్స్. నాన్న అందరు వస్తుంటే అందరు నువ్వు తోచుకుంటా ఉన్నానన్నమాట. సో అక్కడ బయట ప్రెస్ ఇంకొతను గద్దర్ గారి కూతురు కొడుకు ఇక్కడ లేరండి, అమెరికాలో ఉన్నారు, సో వాళ్ళు రావచ్చు, ఎవరికి టైం పడుతుంది అంత్యక్రియలు అయితే అది చెప్పనమాట. అన్న పిలువు కూతురుని ఇక్కడే ఉన్నా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ అవుట్. వీఆర్ హియర్. మేము ఇక్కడే ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టి ఇక్కడే కష్టాలు పడి మీతోని మీ పక్కన మీలాగానే బతుకుతున్నప్పుడు ఆయన చనిపోయినాక నిందలేయడం తప్పు కదా అనే దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ అవుట్. సో నిందలకి ఎప్పుడు బాధపడలేదు, భయపడలేదు. వి జస్ట్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చినాక కూడా చాలామంది ఇంకోళ్ళు ఏమంటా వెన్నెల అమ్ముడు పోయింది, అందుకే కాంగ్రెస్ పార్టీలో పోయింది, ఇలా అయింది, లేకపోతే మస్తు డబ్బులు వచ్చినాయి, పంచలేదు, ఈమెనే తిన్నది, అన్నీ వచ్చినాయి. కానీ నాన్న కూడా అంతే. నాన్న అసలుకి నెగిటివ్ వినేవాడు, తీసుకునేవాడు. అవునా ఇలా మాట్లాడుతున్నారా, మంచిది వాళ్ళు మాట్లాడి మనం హైలైట్ అవుతున్నాంటే అంటారన్నమాట. సో నెగిటివ్స్ని తర్వాత విమర్శనలు చేసి తీసుకుంటాం. ఒకవేళ మన తప్పు ఉంటే ఆత్మవిమర్శ చేసుకుంటాం, సరిదిద్దుకొని ముందుకు పోతాం. అట్లాగే చాలా విమర్శలు వచ్చాయి కాబట్టి వాటిని నిజమైన తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకొని గద్దరన్న బిడ్డగా ఇండివిజువల్ పర్సనాలిటీగా అవి సరిదిద్దుకొని ముందుకు పోతాం. అది తప్పే కాకపోతే ఎందుకు భయపడాలి కదా, ఎందుకు జంగాలి, మన పని మనం చేసుకొని పోవాలి. అవును. సో గద్దర్ గారి కూతురు అనగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక రెబల్ అనేది ఉంటుంది, లేకపోతే ఆయన వాయిస్ అనేది ఒక లెఫ్ట్ యాంగిల్ అనేది ఉంటుంది. బట్ వెన్నెల గారికి సెంటిమెంట్లు చాలా ఉన్నట్టున్నాయి. సెంటిమెంట్ ఏం లేదు, హ్యూమన్ సెంటిమెంట్ ఈజ్ అ బిగ్గెస్ట్ సెంటిమెంట్ ఫర్ మీ. ఆ సెంటిమెంట్ తప్ప ఇంకా ఆ సెంటిమెంట్ కోసమే అన్ని జాయిన్ అవుతాయి అంతే అనమాట. హ్యూమన్ సెంటిమెంట్ ఈజ్ వన్ థింగ్. ఈజ్ మీరు అన్నట్టు రెబల్ అంటే ఎప్పుడైతే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఎవ్రీబడి విల్ బికమ్ రెబల్, రైట్. కుక్క మనం ప్రేమగా చూస్తాం కుక్క, రైట్. ఆ కుక్క తిరగబడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామని చెప్పండి, యూ విల్ బికమ్ ఎ రెబల్. ద సిచ్యువేషన్ హ్యాస్ టు కమ్. అట్లా ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా తిరగబాటు ఉంటుంది, అట్లా అనమాట. నేను వెన్నెల గారిని చూసినప్పుడు కాళ్ళకి పసుపు రాసుకుని కనిపించారు ఈరోజు. అంటే యూజువల్గా అలా ఏమన్నా ఉంటుందా? అట్లా ఏం లేదు. మేము ఇంట్లో దేవుని మొక్కే నాస్తిక్ నాన్న, దేవుడు మొక్కేవాడు కాదు, మేము కూడా మొక్కేవాడు కాదు. ఇప్పుడు కూడా మా ఇంట్లో దేవుడు పట్టం లేదు, ఏం లేదు. అమ్మగారి ఇంట్లో కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ దెన్ ఐ మీన్ టు డిఫరెంట్ ఫ్యామిలీ అండ్ ఆల్. సో కలుపుకొని పోవాలి, అదే కదా మన కల్చర్ని. నేను చిన్నప్పుడు చూసాను ఏంటంటే, నానంటారు గద్దరు ఆ పాట పాడిండు, ఈ దేవుడు పాట పాడిండు, ఈ గుడిలోకి పోయిండు, యాదరూటలో మొక్కిండు అంటే అక్కడ పోయి ఏమని మొక్కిండు, జర చూసుకో తల్లి మాయమ్మ కాలమ్మ, జర అరుసుకో తల్లి మాయమ్మ కాలమ్మ ఆడ పోయి మొక్కిండంటే చూడు తల్లి బయట అంత దొంగలు తయారైనరు, అణిచివేత అవుతుంది, అన్యాయం అవుతుంది, జర చూసుకో అని చెప్పిండు.
అట్లా. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి గణేశుడి పండుగలకు చనిపోతే కానీ పెళ్ళిళ్ళు అయితే కానీ వీళ్ళు వెళ్ళి పాటలు పాడి వాళ్ళ గ్రౌండ్ లెవెల్కు ప్రజల మధ్యలో గ్రౌండ్ లెవెల్లో తిరిగి వాళ్ళని జ్ఞానోదయం వాళ్ళకు జ్ఞానాన్ని పంచి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి వాళ్ళని వాళ్ళ స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు సపోజ్ మా ఫ్యామిలీ అనుకోండి, మా అత్తమ్మ, మా హస్బెండ్, మా ఫ్యామిలీ అంతా దే వర్ వెరీ నార్మల్ ఫ్యామిలీ. దెన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, జస్ట్ నార్మల్ ఫ్యామిలీ. కాకపోతే నేను వాళ్ళలో భాగమే ఉండిపోయాను. కలిసి పని చేయాలి, ప్రయాణించాలి. ఐ వాజ్ జస్ట్ లైక్ దెమ్. అంటే ఫస్ట్ టైం గదరున్న బిడ్డను పెళ్లి చేసుకుంటున్నాం, ఎట్లుంటుంది అనుకున్నారు. నేను వాళ్ళతోనే జస్ట్ నార్మల్. ఆ నార్మల్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నాన్న చనిపోగానే నువ్వు పోవాలి, నువ్వు ఏదైనా సరే మేము ఉన్నాం, నువ్వు పిల్లల కోసం ఫ్యామిలీ కోసం భయపడి వీఆర్ దేర్, గో అండ్ ఫైట్ అన్నారు. అంటే నార్మల్ ఫ్యామిలీ గో అండ్ ఫైట్ అన్నారు. ఎలా అన్నారంటే నేను వాళ్ళ ఖర్చుల్ని వాళ్ళ కల్చర్ని ఆ కుటుంబంలో భాగం అయిపోయాను. భాగమయ్యి ఐ రెవల్యూషనైజ్ దెమ్, రైట్. అని వెన్నెల చేసేది కరెక్ట్, రైట్. నా ఉద్యమంలో భాగం చేశాను. సో దిస్ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏదైనా పర్లేదు, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు సపోజ్ సైన్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, కాలు పసుపు పెట్టాం అనుకోండి, ఆ సైన్స్ ప్రకారం మంచిది ఉమెన్ మంచిది బొట్టు పెట్టుకున్నాం అనుకో, ఆ సైన్స్ ప్రకారం ఇది కాన్సన్ట్రేషన్, బికాస్ ఉమెన్ మల్టీ టాస్కర్. ఇలా 10 చేతులు కనిపిస్తాయి. ఎందుకంటే అంటే మీరు మామూలు నేను చెప్తా ఉంటాను అనమాట. వంట చేస్తుంటాం, సీరియల్ నడుస్తుంటా, ఏం నడుస్తుంటుంది, బాబు ఏం చేస్తుంటా, హస్బెండ్ ఏం చేస్తుంటా, వి డస్ సో. మళ్ళీ ఇక్కడ చేసుకుంటా ఆఫీస్కి వెళ్ళాలి, వెన్నెల ఇంటర్వ్యూ చేయాలి, ఇది ఉంది, వి డస్ సో మెనీ థింగ్స్, రైట్. దానికి అప్పటి కాలంలో ఆకుతోని కొమ్మలతో తయారు చేసే బొట్టు పెట్టారు. అది పెడితే ఇక్కడ ఆ స్ట్రెస్ని ఆ కాన్సన్ట్రేషన్ పని పెంచేది. అట్లా మనం మెట్టలు పెడతారు అనుకోండి, దట్ నర్వ్ ఇస్ కనెక్టెడ్ టు వన్ ఆఫ్ అ పార్ట్ ఆఫ్ బాడీ. అక్కడ ప్రెషర్ అయ్యే ఆక్వాపంచర్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఇఫ్ యూ నీడ్ టు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ యూ నీడ్ టు సీ ఇన్ ఎ సైంటిఫిక్ వే. సైంటిఫిక్ వే తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీనికి రింగ్ పెట్టారనుకోండి, సో దిస్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ అ ప్రెషర్, దిస్ ఇస్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్, సో ఇట్స్ అ పంపింగ్ ఫర్ యూ. థింక్ ఇన్ దట్ వే. ఇక లేదు అన్ని నెగిటివ్ అంటే అన్ని నెగిటివే అనిపిస్తుంది. యూ జస్ట్ టేక్ ఇన్ పాజిటివ్. ఏముంది బాగుంది సరే, ఇది పెట్టుకుంటే ఎదుటి వ్యక్తికి నష్టం అవుతుంది, నీకు నష్టం అవుతుంది, నీ కుటుంబానికి నష్టం అవుతుంది అంటే దెన్ రిమూవ్ ఇట్. దట్స్ వాట్ ఐ సెడ్. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ గివింగ్ ఏ రాంగ్ మెసేజ్, చాలా నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, దట్ ఈస్ రాంగ్ అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అనిపించినప్పుడు జస్ట్ రిమూవ్ ఇట్ ఆర్ జస్ట్ లీవ్ దట్ ఇష్యూ, పక్కకి వెళ్ళిపో. అట్లా చాలా ఉంటాయి కొన్ని ఇష్యూలో. మా అత్తమ్మ కానీ, మా హస్బెండ్ కానీ, మా ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, విచ్ ఐ డోంట్ లైక్, పోతా నమస్తే ఉంటాం, దెన్ వి కమ్ అసైడ్ విచ్ వీ డోంట్ లైక్ అండ్ విచ్ వీ లైక్ ఆర్ విచ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. అట్లా. చెప్పులు కూడా వేసుకోలేదు ఎందుకు? దట్ ఈస్ ఆల్సో వన్ ఆక్వా పంచర్, ఆక్వా ప్రెషర్. అట్లా అనమాట. సో ఐఎమ్ యోగా స్టూడెంట్ కాబట్టి అలా. డైలీ వేసుకోరా? లేదు వేసుకుంటాను, డైలీ వేసుకుంటాను. ఐ డోంట్ వేర్ ఇట్ ఆన్ ఫ్రైడే అండ్ వెనస్డేస్. ఓకే. This is long. It is almost 13 years I'm not wearing it. So అలవాటు అయిపోయింది. అంటే కాళ్ళు కానీ కుచ్చుకుంటే కూడా కష్టాలు తెలవాలి, అది ఉంటుంది. అంటే ఈజీ స్మూత్ సైలింగ్ కాదు, పాత్వే కూడా అంతే స్మూత్ గా లేదు. మేము అట్లాగే ఉన్నాయి, అంటే అట్లాగే పెరిగాం కదా. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ తెలిసింది, భూమి మీద తల పెట్టుకున్నాడు, ఎవరు చెప్పినా వినకు, వింటే కరెక్టా కాదా, రైట్, కష్టాలు ఎదుర్కోవాలి అనేది సెల్ఫ్ అసెస్మెంట్. మేబీ అదొక భాగం అనుకుంటా. కాకపోతే నేను ఐ డ్యూ టు మై హెల్త్ ఇష్యూస్ చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యానమాట. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ యోగా సిన్స్ 2004 నుంచి, ఆల్మోస్ట్ 7. సో కంప్లీట్ యోగా పోయినప్పుడు దాన్ని ఈ ఆక్వా పంచర్ ఇవన్నీ సో కంప్లీట్ చేసేటప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ఎక్సర్సైజ్ అండ్ ఆల్. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఇట్ బికేమ్ హ్యాబిట్. అంటే చెప్పులు ఉన్నా నడుస్తాను, చెప్పులు లేకున్నా నడుస్తాను, కారు ఉన్నా వెళ్తాను, కారు లేకున్నా బస్సులు వెళ్తాను, ఆటోలు వెళ్తాను, నడుచుకున్నా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ అండ్ గోయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మామూలు మనిషిని కాదు కదా, పబ్లిక్ పర్సన్. అండ్ ఎక్కడ వెళ్ళినా ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నాను, అంటే మాస్క్ పెట్టుకొని పోతానని. సో వీ హ్యావ్ టు లివ్ నార్మలీ. దట్స్ వాట్ మై మెసేజ్ ఈజ్. మనం ప్రజల్లో నార్మల్గా ఉంటేనే విల్ బీ వెరీ హ్యాపీ, వెరీ రిలాక్స్, అండ్ విత్ దట్ హ్యాపీనెస్ అండ్ క్లారిటీ ఆఫ్ లైఫ్ వీ కెన్ డూ సంథింగ్ లిటిల్ టు అవర్ సెల్ఫ్స్ అండ్ ద సొసైటీ అనేది నా చిన్న ఒక రూల్ అనమాట. అందుకు మా పిల్లల్ని కూడా బస్ ఎక్కించలేదు, కాకపోతే నడిపిస్తాను, రోడ్డు మీద ఆటోలో పోతాము,
లెట్ దెమ్ బీ నార్మల్, దే నీడ్ టు నో ద నార్మల్ లైఫ్. సో ఇప్పుడు వెన్నెల గారిని చూసి గద్దర్ గారు ఏమనుకునేవాళ్ళు అసలు? వెన్నెల గారిలో ఒక ఫైటర్ ఉన్నారు, లేకుంటే స్ట్రగుల్స్కి తను రెస్పాండ్ అవుతుంది అనేది, ఒక పాజిటివ్గా తన అప్రోచ్ ఉంటుంది అనేది ఉండేదా? ఎలా ఉండేది అసలు? తను గత 13 years నుంచి బాగా క్లోజ్ అయ్యాము. దెన్ హీ హ్యావ్ బీన్ పర్సన్, చిన్నప్పుడు వేరు, ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత నాన్న కొంచెం హీ స్టార్టెడ్ స్పెండింగ్ టైం. కొంచెం అంతకుముందు అసలు దొరకలేదు, అంతగా దొరకలేదు. ఉన్నారు నాన్న. ఐ వాజ్ ఎంటైర్ 2007లో నాన్న తెలంగాణ శాంతి యాత్ర చేసినప్పుడు ఎంటైర్ 1 month ఐ వాజ్ విత్ హిమ్. సో వెనక తిరిగి అండ్ ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, ఈ వంతెన దాటితే రైట్ మిమ్మల్ని బ్లాస్ట్ చేసేసి చంపేసామని కాల్స్ వస్తే నేను వెనకాల, అంటే తన మెడిసిన్స్, ఫుడ్ అంతా నేను చూసుకున్నాను అనమాట. సో నాన్న వద్దన్నారు, నువ్వు ఎందుకు వస్తావు అంటే, లేనా నేను ఉంటాను, నీతో మెడిసిన్స్ చూసుకుంటాను. ఐ వాజ్ డిక్లోనే కూర్చునేది అనమాట. సో ఆ టైంలో వెనకాల తిరిగి గన్మెన్లు అడిగారు, ఏమంటారు, పోదామా అని. ఏం బిడ్డ పోదామా అంటే, పోదాం నాన్న అంటే, వి వర్ రెడీ టు డై. అదొకటి. తర్వాత నాన్న అలా పాదయాత్రలో ఉన్నప్పుడు ఎవరైనా మీదికి వచ్చేసి తోపడబదంటే నేను దిగి అందరిని సర్కిల్ చేయించాను అనమాట, మొత్తం మన ఓయి స్టూడెంట్స్ అందరు. అప్పుడు 2-3 సార్లు చూసారన్నమాట, కొంచెం వైలెంట్గా ఉంది అమ్మాయిని. దిగి అందరు లైన్లో కూడా సర్కిల్ వేయండి, అట్లా వదిలేస్తారని నేను అలా. సో తన లైఫ్లో ఒక్కొక్క ఇఫ్ ఎ టేక్ టాస్క్ అది తీసుకొని నేను నా పిహెచ్డి సీన్ పర్సనలీ హౌ హార్డ్ ఐ వర్క్డ్. నైట్ మార్నింగ్ 4 దాకా కూర్చొని పని చేసి మళ్ళీ 4 o'clock లేసి యోగాకి వెళ్ళేసి వచ్చి ఒక 1 hour పడుకొని మళ్ళీ అగైన్ స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకొని మళ్ళీ అగైన్ పిహెచ్డి వర్క్ ఐ వుడ్ గో టు ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఏదైనా టాస్క్ తీసుకుంటే హౌ ఐ వర్క్ హార్డ్, హౌ ఐ ట్రై టు అచీవ్ ఇట్, అండ్ హౌ ఐఎమ్ సెన్సిటైజ్ టు ద పీపుల్ అరౌండ్ మీ. పనులతో ఎలా ఉంటుంది, పక్క వాళ్ళతో ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో ఎలా ఉంటుంది అని పర్సనల్ చూసి మొండిది అంటాడు. మొండిది ఏమైనా ఉంటే చేస్తుంది, ఇంకా వినదు అంటాడు అనమాట. సో అదే అంటాడు ఎక్కువ, మొండిది గయ్యాడి గంప విన్నదు చేస్తుంది అని అనుకుంటే అని. సో మీరు అడిగారా వెన్నెల అనే పేరు ఎందుకు పెట్టారు? వెన్నెల అనగానే యూజువల్గా ఒక చల్లదాన్నాన్ని పంచేది, హాయిని ఇచ్చేది, లేకుంటే ఒక ప్రశాంతతని ఇచ్చేది అనేది ఉంటుంది కదా. మీకు వెన్నెల అని ఎందుకు పెట్టారు పేరు? వెన్నెల అని ఎందుకు పెట్టారు నేను అడగలేదు, నన్ను కాలేజ్లో మా ప్రొఫెసర్ అడిగారు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండేది అనమాట. ఆర్ యు వెనీలా, వెన్నెల, వెనిలిలా ఆర్ వెన్నెల? ఎవ్రీబడి నో దట్ ఐ వాస్ టెల్లింగ్ మై నేమ్ ఇస్ వెన్నెల. ఐ సెడ్ వెన్నెల. వాట్ డస్ ఇట్ మీన్? ఐ సెడ్ వెలుగు అని. ఇట్ ఇస్ నాట్, ఇట్స్ అ మూన్ లైట్, చంద్రుడి నుంచి వచ్చిన కాంతి. దెన్ మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు ఎందుకు పేరు పెట్టామని అడిగితే దెన్ సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. తను చెప్పకనే మాకు అర్థమైంది అంటే, నాన్నగారు ఈజ్ అ హ్యూమన్ లవర్, ఈజ్ అ నేచర్ లవర్. ఏ కళాకారులు, ఏ ఉద్యమకారులు, ఏ ప్రజాసేవకులు భూమిని ప్రేమిస్తారు, ప్రపంచాన్ని ప్రేమిస్తారు, ప్రకృతిని ప్రేమిస్తారు, మానవ జాతిని ప్రేమిస్తారు, ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుని, నాన్ లివింగ్ థింగ్స్ను ప్రేమిస్తారు. సో దాంట్లో భాగమే ఆయన ప్రకృతి. చాలా పాటలు ప్రకృతి మీద కూడా పాటలు రాశారు నాన్న. ఆ భాగంలో ఆయన సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పెట్టారు. 3 పిల్లలకి 3 పేర్లు. సో ప్రకృతి కూడా పేరు పెట్టారు, ప్రకృతి మీద రాశారు. అలాగే చూస్తే మీరు ఒక చీపురు కట్ట మీద రాశారు. ప్రపంచంలో ఏ కవి చీపురు కట్ట మీద రాయలేదు. అట్లాగే చూస్తే లాట్రిన్ మీద రాయలేదు. కలర్ టీవీ మీద రాయలేదు. సక్కగున్నావమ్మ సకానైన బొమ్మ, దాని పేరమ్మ లాటిరీను అమ్మ. అంటే అంత బ్యూటిఫుల్గా నేను కూడా ఎప్పుడు చూడలేదు. సో మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైలైట్ చేసి అవన్నీ మనలో భాగమే, అవి లేకపోతే మనం లేము అనేది కూడా. అదే. సో అలాంటిది ఏదైనా మీకు వచ్చిందా? అలా రాయడం కూడా కేవలం గళం మాత్రమే వచ్చిందా? రాయడం అంటే పెద్ద ఏం రాలేదు, కానీ చిన్నప్పటి నుంచి ఏవో ఉంటాయి కదా, అది ఇటు రాసి ఇది అటు రాసి నాన్న రాసేవారు, ఎంతమంది కళాకారులు రాసేవారు. ఇంకా శ్రీ చెప్పినట్టు నీ గుండెను కదిలించి నీ భావాలను వెలిగించి ఈరోజు రాసి రేపు చదివి చూడు అదే కవిత అవుతుంది అన్నారు. అట్లా కూడా ఉంటుందా అని చెప్పి రాయడం అనమాట. అట్లా చిన్న అడప రాసాం. కానీ నాన్న మీద ఈ మధ్య అందరు నాన్న చనిపోయాడు, నాన్న లేడు అని చాలామంది కళాకారులు రాశారు. అట్లాగే మేము ఉన్నామని కూడా రాశారు. సో జర్నీలు ఉన్నప్పుడు పాటలు రాస్తున్నప్పుడు నాకే అంటే మేము ఉన్నాము, వీఆర్ దేర్, నాట్ ఓన్లీ మీ, ఇట్ ఈస్ నాట్ మీ, మెనీ పీపుల్ ఆర్ దేర్ లైక్ యూ. జర్నలిస్టులు కానీ, కళాకారులు కానీ, స్త్రీ కానీ, స్టూడెంట్స్ కానీ,
పొలిటికల్ లీడర్స్లో కానీ రైట్ అమ్మలక్కలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ ఉన్నారు. మేము ఉన్నాము అని చెప్పి నేను ఒక పాట రాసి పాడుతున్నాను అనమాట. సో తమ్ముడు వాళ్ళు సరే అక్క చాలా చాలా బాగుంది పాట, ఎవరు రాసినారు, ఏ కళాకారులు గూగుల్ చేద్దామా యూట్యూబ్లో ఎవరు రాస్తున్నా అంటే నేనే రాసిన అన్నాను. ఓకే ఫైన్ పాడదామని యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద రికార్డింగ్. ఒకసారి పాడతారా? నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దారన్న, అనగారిన వరగాలకు మేము అండగుంటాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మాయన్న గద్దారన్న, నీ పాటనైనము మాయన్న గద్దారన్న, అక్కాల చెల్లలాకు మేము ఆయుధం అవుతాము, తమ్ముల అన్నలాకు మేము అండగుంటాము, కళాకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము, విద్యార్థుల దారుల్లో మేము వెలుగు నింపుతాము, రైతన్న కూలిలాకు రణరంగమవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడుతమే మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దారన్న, నీ పోరు ఆగలే మా అన్న గద్దారన్న. ప్రజాయుద్ధ నౌక గద్దర్ని అందరూ గద్దరన్న అని పిలిచేవాళ్ళు. గద్దరన్న మీకు నాన్న. సో అందరూ ఓన్ చేసుకున్నారు. అందరికంటే ఎక్కువ నాకు అటాచ్మెంట్ ఉంది, నాతో ఎక్కువ అసోసియేషన్ ఉంది నాన్నతో అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది ఈ పాట. అట్లానే మా నాన్న అని రాశాను. అది రాయంగానే మా పక్కన కజిన్ సిస్టర్స్ ఏడ్ చేశారు, నువ్వు అది తీసాను. మేము కూడా ఉన్నాం దాంట్లో అంటే మా నీ పాట ఆగలే నా నాన్న గద్దారన్న, నీ పోరు ఆగలే నా అయ్య గద్దారన్న అని రాశాను అనమాట. అట్లా అది అన్నప్పుడు ఆ టచింగ్ అన్నప్పుడు కొంత పక్కన ఉన్న వాళ్ళంతా చాలా ఫీల్ అయ్యారు. ఎందుకు వెన్నెలకి బాగా ఎక్కువైపోయింది, నారా గద్దర్ అంటే నీ కోసం అవుతుంది, అందరికీ అన్ననే, అందరి తండ్రే, అందరి అన్ననే, అందరి తమ్ముడే కాబట్టి సో బ్రాడర్గా రిప్రజెంట్ చేయాలి అని చెప్పి అన్నాను. సో మధ్యలో ఒకసారి అందాం అనుకున్నాం ఇస్తూ నా నానా గద్దారన్న అంటే ఒక బిడ్డగా అది మేము చేద్దాం అనుకున్నాం. తండ్రి మీద పాట రాసిన వెన్నెల అని ఒకటి. నెక్స్ట్ మంత్ 31st నాన్న పుట్టినరోజు, సో ఆ రోజు ఆ సాంగ్ రిలీజ్ చేద్దామని అనుకున్నాం అన్నమాట. సో గద్దర్ గారు ఆయన పాట పాడినప్పుడు ఆయన రాసిన దాంట్లో కూడా మాటలు కూడా ఉంటాయి అందులో. యూజువల్గా పాట రూపంలో, సాహిత్య రూపంలో వచ్చే దాంట్లో కూడా పాట వస్తుంది. మాట పాట కలగలిసిందే గద్దర్ గారు కనిపిస్తారు. జానపద మనం ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏదైతే ఉందో, పల్లె మాటలు ఎలా ఉన్నాయి, పల్లె పదాలు ఎలా ఉన్నాయి, జానపదాలు ఎలా ఉన్నాయి, అవన్నీ ఇంక్లూడ్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం ఆయనలో ఉన్నటువంటి ఒక టిపికల్ స్టైల్ అనేది ఉంటుంది. హావభావాలు కావచ్చు, వీటితో పాటుగా వేసుకునేటువంటి కంబలి అండ్ చేతిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని కూడా పెట్టుకుని ఆయన ఒక చిన్న పాపని ఇలా లాలి యాదాద్రి గారికి వెళ్ళినా కానీ, మన గురువుగారి మీద పాట రాసినా కానీ ఆయన మానవతావాది. ఏ దేవుడైనా కులాన్ని ప్రమోట్ చేయడమో, లేకుండా చంపడమో, అణిచివేత చేయడమో, ద్రోహం చేయడం, ఏ దేవుడు ఎందుకన్నారంటే ఇట్స్ అ లైఫ్, హ్యూమన్ బీయింగ్స్ లైఫ్, వీ హ్యావ్ టు లివ్ హ్యాపీలీ, సమానమైన సమాజం అన్నారు కాబట్టి ఆ కోణనే మొక్కుతున్నా అన్నాడు. వాళ్ళకి ఇలా బుద్ధి తెచ్చేయండి, లేకుంటే నీ కత్తితో ఇలా చెడుని అంతం చేయమని అన్నారు. ఆ కోణంలో చూడు, ఏ పాట అయినా చూసారా, ఏ పాట అయినా నాన్న కన్క్లూడ్ ఏ విధంగా చేస్తారంటే తిరగబాటు, ఉద్యమం, ఏ పాట అయినా అటే ఉంటుంది, ఏది ఎంత ఇదినా. సో అది మనము అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. విమర్శించే వాళ్ళు కూడా ఆ కోణంలో చూసి ఆ విధంగా మెసేజ్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో ఇప్పుడు వెన్నెల గారికి 2 పిల్లలు. సో ఆ 2 పిల్లలకి ఎలాంటి లైఫ్ స్టైల్ వస్తుంది? గద్దర్ గారి వారసత్వంగా మీకు వచ్చినటువంటి ఆ గళం కావచ్చు, ఆ ఆలోచన, ఆ ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉంటుందా, లేకుంటే వాళ్ళని ఎలా అంటే పెంచడం అనేది? యాజ్ ఎ టీచర్ జనరలీ ఏముంటుందంటే, ఇంట్లో కుటుంబం ఎలా పెరుగుతుంటే పిల్లలు అలాగే పెరుగుతారు. దే క్యాచ్ ద సబ్ కాన్షియస్ మైండ్,
రైట్, తెలుగింట్లో పుడితే తెలుగే వస్తుంది. నా తెలుగు ఇంటి బిడ్డని తీసుకుపోయి నేను తమిళియన్స్ లేసాను అనుకోండి, వాళ్ళు తమిళే పెంచుకుంటారు, ఆ కల్చర్ అలాగే పెరుగుతుంది. సో మనం ఎలా పెంచుతాం అన్నది ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్. దిస్ ఇస్ అ మెసేజ్ ఐ బీన్ గివింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, స్కూల్ పేరెంట్స్ అండ్ ఆల్. అంటే మన మీదనే బాధ్యత ఉంది. మనం ఏం మాట్లాడతాం, ఏం తింటాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా డిసిప్లిన్గా ఉన్నాం, అదే వస్తుంది. నేను గద్దరన్న పాటలే పాడుతుంటా, నేర్చుకుంటాను కాబట్టి అవే వస్తాయి. రైట్, ఓకే. అట్లా అంటే నేను ఫిలిం సాంగ్స్ అవి తప్పు పడట్లేదు. దట్ ఈస్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్, డిఫరెంట్ మీడియా. వాళ్ళు అలా చేస్తారు కాబట్టి వాళ్ళు అలాగే తయారు. ఒక డాక్టర్ ఉందనుకోండి, డాక్టర్ బిడ్డ డాక్టర్ కాగలేదనుకోండి, అదే రిప్రజెంట్ చేస్తూ వస్తుంది కాబట్టి. సో మేము ఎలా పెరిగామో అలాగే నార్మల్గా పెంచుతాం పిల్లల్ని. అట్లాగే నాన్న పాటలు వినిపిస్తూ వస్తాం కాబట్టి నా 4 ఏళ్ళ బాబు కానీ, నా 2 ఏళ్ళ బాబు కానీ నాన్న పాటలు పాడతారు, ఆయనలాగానే ఉంటారు. సో డెఫినెట్లీ ఎక్కడ అణచివేత ఉంటాడు అక్కడ తిరగబడాలని నేర్పిస్తాను. డెఫినెట్లీ చదువు, జ్ఞానం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చదివించడం, డిసిప్లిన్గా ఉండడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. ఇప్పుడు నుంచి నేను వాళ్ళ బ్యాగ్ వాళ్ళు పెట్టుకోవడం, స్కూల్ నుంచి బుక్స్ పెట్టుకోవడం, నైట్ పడుకునేటప్పుడు వాళ్ళు టాయ్స్. సో అది సో యాజ్ ఎ టీచర్ డిసిప్లిన్. నా అమ్మ నాన్న చాలా డిసిప్లిన్. నాన్న చనిపోయేంత వరకు తన పనులు తనే చేసుకున్నాడు. సో అంత గొప్ప వ్యక్తి. అది పిల్లలు చూసారు. సో ఒక మెసేజ్ ఏంది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఏంటంటే, ఉమెన్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎంత రెస్పాన్సిబుల్ అంటే సమాజాన్ని ఏర్పరిచే మొదటి శక్తి. అందుకనే నువ్వు మహాశక్తివి తల్లి, ప్రపంచాన్ని మార్చే మహాశక్తివి. సో ఆ శక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన ఇంటి నుంచే. సో చాలా చాలా ఓపిక ఉండాలంటే. ఒక నిమిషం ఎట్లా అనిపిస్తుంది అంటే ఉమెన్, నాకు కూడా ఎలక్షన్ టైంలో ఎలా అనిపిస్తుంది అంటే మేబీ బీపీ అయిపోయి పడిపోయి చనిపోతానేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ నో, గెటప్ లో ప్లేస్ చేయాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఇది చేయాలి, ప్యాక్ చేసుకోవాలి, కట్టుకోవాలి. నాన్న చేస్తుండే, నువ్వేం చేస్తున్నావు, నువ్వు కంటోన్మెంట్ తిరుగుతున్నావు, నాన్న దేశం అంతా తిరిగినాడు, కమాన్ గెటప్ అని. సో మనం ఎలా పెరిగితే పిల్లలు అలా పెరుగుతారండి. వెళ్ళే ముందు ఒక పాట ఏదన్నా? చాలా పాటలు ఉన్నాయి. మీకు బాగా నచ్చింది, లేకుంటే మీరు ఈ తరానికి కూడా అవసరం ఉంది అనుకుంది? ఇందాక పాడింది ఈ తరానికి అవసరం ఉంది. కాకపోతే నేను ఉమెన్ మీద జరుగుతున్నా, బికాస్ యాక్చువల్లీ వై ఐ హావ్ కమ్ ఇన్ టు దిస్ ఇస్, ఫస్ట్ I want to, as a woman, I want to give a message to all the women, youngsters, educated, non-educated, all women at all categories of life. ఎవరు తక్కువ కాదు, మనం తక్కువ కాదు, మనం చాలా మహాశక్తి. నాన్న అనేవాడు తప్పైనా ఒప్పైనా స్త్రీ పక్కనే ఉండాలి, స్త్రీ వైపే ఉండాలి. సో ఎప్పుడు మనం తక్కువ చేయొద్దు. ఇఫ్ యూ సీ ఉమెన్ తగ్గిపోతున్నారు ప్రపంచంలో, ఎస్పెషల్లీ మన భారతదేశంలో. 1000 మంది అబ్బాయిలు ఉంటే 700 చిల్లరనే అమ్మాయిలు ఉన్నారు. అంటే 200 మంది తక్కువ అయిపోయారు. అంటే స్త్రీ జాతి తగ్గిపోతుంది. ఇంకా చూస్తుంటే నాన్న రాసిన ఒక 40 ఏళ్ళ ముందు రాసిన బిడ్డ మీద పాట ఇప్పటికి అదే సిచ్యువేషన్ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చినాక, గ్లోబలైజేషన్ వచ్చినాక, ఉమెన్కి ఆపర్చునిటీస్ చదివినాక, గాంధీ గారు అన్నట్టు ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతాడో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందా అని ప్రశ్నిస్తున్నాను. రైట్, ఆడపిల్లలు కనాలంటే భయం అయిపోయింది. ఒకప్పుడు పెరిగినాము, ఇప్పుడు ఆ సమాజం కూడా లేదు. ఇంట్లో బిడ్డను వదలాలంటే భయం అవుతుంది, ఎక్కడైనా పంపిలా. మనం ఉమెన్గా మనమే వెళ్ళాల్సి వస్తుంది. ఐవ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే హూ ఆర్ హ్యావింగ్ బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్, దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆర్ ఎనీ మేడ్. ఖచ్చితంగా వాళ్ళే తీసుకెళ్ళి అన్ని రెస్పాన్సిబుల్. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసాం? అందుకే ఆల్ ఎడ్యుకేటెడ్, ఆల్ ద పొలిటికల్ ఫారెన్స్ యాజ్ వెల్ as ద డిఫరెంట్ కళాకారులు, అన్ని స్థాయి సమాజ సేవకులు ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. వాళ్ళు ఉంటేనే జీవితం ఉంటుంది. అందుకే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, పిల్లల మీద. సో ఆ పాట నేను పదే పాడుతున్నాను, ఎందుకంటే ఉమెన్ చాలా స్ట్రాంగ్ కావాలి, తక్కువేం కాదు అనేది దాని మీదనే అందరికీ ఆ పాట పాడుతాను. నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి, నిన్ను సెత్త బుట్టి లేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి,
నిన్ను బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాయిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి సెల్లిదానమియమందో ఓలచ్చ గుమ్మడి పున్నమి దినము గోలే ఓలచ్చ గుమ్మడి పుట్ట కాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి నాగమ్మ పడగ ఇప్పి ఓలచ్చ గుమ్మడి గొడుగు పట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి ఒరిగింజ తీసుకొచ్చి ఓలచ్చ గుమ్మడి గొంతులేసి పిసుకపోతే ఓలచ్చ గుమ్మడి పెదవులేమో అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి పులుకు పులుకు నవ్వేనమ్మ ఓలచ్చ గుమ్మడి నిండు అమ్మాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి మోగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి మోగొడుతో పిల్లలనిరి ఓలచ్చ గుమ్మడి ఆడోల్తో అన్నమనరి ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్తలో బడయ్యబోను ఓలచ్చ గుమ్మడి నిన్ను బాయిలో పడేయ బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిన్ను గొంతు బిస్కి సంపబోను ఓలచ్చ గుమ్మడి నిన్ను పుట్ట కాడబాడయ్యా ఓలచ్చ గుమ్మడి నిన్ను రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను ఝాన్సీ లక్ష్మి నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను సావిత్రిను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను ఇంద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. ఈ వాయిస్ ఇలాగే కొనసాగాలి అండ్ గద్దర్ గారి ఆశయాలను ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. థ్యాంక్ యూ అండి. బెస్ట్ విషెస్ టు యూ. Thank you so much. దట్స్ ఆల్ విత్ వెన్నెల గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.